వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుడి వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవంని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా దేవుడి నామంలో సంతోషంతో, ఆనందంతో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో గడుపుతున్నారని, అలా గడపాలని మా ప్రార్థన, మా కుటుంబ ప్రార్థన. మీరు కూడా నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి చూసుకుందాము. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బావుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏమని ఆయన అడిగాను. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని అడిగారన్నమాట. శాస్త్రంలో ఒకరు వచ్చి ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ మాట ఇది. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమవేండు, కృపామేండు, దయామేడమైన ప్రభు, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినాం నాయన. నీ వాక్యాన్ని వివరించటకు నాకు జ్ఞానం సరిపోదు నాయన. నీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, విడుతున్న వారితో మాట్లాడి, మేము ఎలాగా నాయన మిమ్మల్ని ఆరాధించవలనో, మా ఇరుగు పొరుగు వారిని ఎలా ప్రేమించవలనో మాకు నేర్పించి మహిం పొందమని, మీరు మాతో మాట్లాడమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని, నాకు జ్ఞానం సరిపోదునైనా నీ ఆత్మ నడిపింపు దయచేసి మీరే మాట్లాడి మహిం పొందమని యేసు నామమున బట్టి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, మనకి తెలుసు. ఆజ్ఞలు పాటించడం చాలా కష్టము. బలులు అర్పించడం ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానంగా ఉన్నాయి. అవన్నీ ఆచరించలేడానికి చాలా కష్టం మాట. అయితే యేసుప్రభు వారు కొత్త నిబంధనలో తన్ను తానే భూలోకంలో జన్మించి సిలువకు అప్పగించుకొని మన పాపాలు, దోషాలు, మన శాపాలు, మన శిరస్సు నుండి అరికాలు వరకు చేసిబడిన ప్రతి పాపమును ఆయన భరించి నీకు నాకు ఇచ్చిన రక్షణ బట్టి మన పాపాల నుండి మన విడుదల దయచేసి ఆయన రక్షణ ఇచ్చి నిత్యజీవం ఇచ్చి మనకి 2 ఆజ్ఞలు ఇచ్చారు. కృత నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చారు మాట. అవి ఏమంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో ప్రేమించవలను. అంటే హృదయపూర్వకంగా మాట, మొత్తం హృదయం అంతటితోటి ప్రేమించాలి అని. ఇది ప్రధానమైన పూర్ణ బలముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలని, ఆయన ఆరాధించాలన్నమాట. అలాగా పూర్ణ హృదయముతోనూ ప్రేమింపవలని. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఇది ప్రధానమైన ఆజ్ఞ. మరి ఈ సాయంకాల సమయంలో మన దేవుడిని ఎలాగా ఆరాధిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం? మన పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా? పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నామా? పూర్ణ బలముతో ప్రేమిస్తున్నామా అని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈ వచనాలు మనకి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఇది క్రొత్త నిబంధనలో ఒక ప్రధానమైన మొట్టమొదటి ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. దేవుణ్ణి హృదయపూర్వకంగా, ఆత్మతో, మనస్సుతో మరియు శక్తితో ప్రేమించాలని తెలియచేస్తుంది. అదే గొప్ప ఆజ్ఞను మనకి వివరిస్తోంది మాట ఇక్కడ. ఇది దేవుడు కోరుకునే ప్రేమ యొక్క సమగ్రమైన స్వభావాన్ని ముఖ్యమైనదిగా మనకి తెలియచేస్తుంది. ఆయన కోరుకునే ప్రేమ మొత్తం సమగ్రం, అంతా మొత్తమైన
మొత్తమైన స్వభావం, సమగ్రమైన స్వభావాన్ని ఇదే ముఖ్యమైనదిగా మనకి తెలియచేస్తుందన్నమాట. ఇది ఒక వ్యక్తి యొక్క అంటే మన యొక్క అంశాలను కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క హృదయపూర్వకమైన అంశాలు ఏమిటంటే దేవుడి పట్ల నిజమైన ప్రేమ. అది ఎలాగుండాలి? నిష్కపటంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి, భక్తితో ఉండాలి, భక్తితో నిండి ఉండాలని ఇది. మరియు మనసుతో మరియు శక్తితో బలముతో ఆయన్ని మనం ప్రేమించాలని, అలాగ ఆరాధించాలని మనకి తెలియచేస్తుంది అన్నమాట. కాబట్టి అంటే ఏమిటంటే ఇంకా మన జీవితంలో ప్రతి విషయాన్ని దేవునికి అంకితం చేయడం, ప్రతి విషయాన్ని కూడా ఆయన సముఖంలో పెట్టడం, ఆయనకి అంకితం చేయడం అంటే మన హృదయంలోంచి లోతైన అంతర్గత భక్తి మరియు ప్రేమ గురించి మన నిర్ణయాలు, అన్ని నిర్ణయాలు, ఈ ప్రేమ నిర్ణయాలు, మన కోరికలు, మన సమస్తము ఆయన చేతికే అప్పగించాలి, ఆయనకే అప్పచెప్పాలన్నమాట. ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకుందాం. నేను మీరు ఎలా ఉన్నాము? మనం అన్నీ ఆయనకు అప్పగిస్తున్నామా? మన కోరికలు, ఉద్దేశాలు ఆయన్ని ప్రేమించడంలోనూ మనం నిష్కపటంగా ఉన్నామా? ఇంకా కీర్తనలు 93:5 చూసుకుంటే పరిశుద్ధత గురించి అక్కడ చెప్పబడుతుంది. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి మనం ఎప్పుడూ వాక్యంతో మరి మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. మనం ఏ రోజు చేసిన పాపాలు కానీ మనకు తెలిసి తెలియక కొన్ని తెలిసి జరుగుతూ ఉంటాయి. మనము చేసినవన్నీ మనం ఒప్పుకుంటూ దేవుని వాక్యంతో మనం కడుక్కుంటూ పరిశుద్ధతలో సాగిపోతూ ఉండాలి. నిష్కపటమైన ప్రేమ ఉండాలి, నిష్కపటమైన ఆరాధన ఉండాలి, హృదయపూర్వకంగా ఆరాధించడం ఉండాలి. ఇవి మనము కలిగి మరి నిర్ణయాలు, కోరికలు అన్నీ కూడా మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఆయన చేతికి అప్పగించేసేయాలి, ఆయన చిత్తానికి అప్పగించాలి. ఇది ఆయన పూర్ణ బలముతో మనం ఆరాధించడం, పూర్ణ బలముతో ప్రేమించడం. పూర్ణ బలముతో ప్రేమిస్తున్నామని నా చిత్తానుసారంగా మనకి జరిగింది మనకి తోచింది మనం చేసుకోవడం కాదు. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, దాని ద్వారా మనకి గొప్ప పాఠాలు నేర్పడానికి ఆయన అనుమతిస్తాడు మాట. వాటి ద్వారా కూడా దేవుడు మహింపరచబడతారు. ఒక కీడు నుండి కానీ, ఒక నష్టాల నుండి కానీ, ఏదైనా సరే మనం ఏదైనా ఆర్థికంగా పోగొట్టుకున్న దాని నుండి కూడా మనకు ఆయన అనుమతించే ఆరోగ్య విషయంలో కూడా ఆయన అనుమతించి దాని ద్వారా ఆయన మహింపరచుకొని మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారన్నమాట. ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకుందాం. నేను మీరు దేవుణ్ణి ఎలాగా ప్రేమిస్తున్నాం? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో మరి ఆయన ప్రేమిస్తున్నామా? పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన ప్రేమిస్తూ ఆరాధిస్తున్నామా అని మనం పరీక్షించుకోవాలి. అలాంటి ఆరాధనే ఆయనకి ఇష్టం. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఒప్పుకుంటూ మనలో ఉన్న అపరిశుద్ధతను తీసివేసుకుంటూ ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు ఆయన ఆనందిస్తాడనమాట. అటువంటి ఆరాధన, అటువంటి ప్రేమ గుణం ఆయనలో ఆయన్ని ప్రేమించడం మనం కలిగి ఉండాలి. రెండవ ఆజ్ఞగా ఇతరులను ప్రేమించడం. ఇతరులను బద్దులమై ఉన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన మన రుణాల్ని అంటే మన పాపాలని, శాపాలని, దోషాలు ఆయన భరించేశాడు, మనల్ని క్షమించేశాడు. ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించి ఇతరుల యందు ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించబట్టే మన శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నాం, మనం ఎలా ప్రేమించుకుంటున్నాము, అలాగా ఇతరులను ప్రేమించగలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా మన దేవుణ్ణి ప్రేమిస్తే ఇతరులను కూడా సహజంగానే ప్రేమించగలుగుతాం. అది పునాది మాట మనకి. అది పునాది వేసినట్టే. మన దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో ఇతరులను కూడా ప్రేమించే గుణాన్ని మనం అలవర్చుకుంటూ ఉంటాం. మీ పొరుగు వారిని మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కంటే కూడా ఇతరులను పట్ల ప్రేమ కలిగి ఉండడం, ఆయనని ప్రేమించడం దేవుని యొక్క అదే గౌరవం. అంటే దేవుడు కోరుకునే గౌరవం, కరుణ మరియు శ్రద్ధతో ఇతరులను చూసుకోవడం వల్ల దేవుణ్ణి ప్రేమించినట్లుగా కూడా చెప్పబడుతోంది. నిన్ను వలె మనం ప్రేమించుకున్నట్టుగా ఇతరులను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించలేకపోతే ఇతరులను ప్రేమించలేము. మనం ప్రేమించుకోలేము.
ఇతరులని ప్రేమించుకోలేము. ఈ రాత్రి కాల సమయంలో నీవు నేను దేవుణ్ణి ప్రేమించగలిగే గుణం కలిగి ఉన్నామా? ఉన్నామంటే ఇతరులు ప్రేమించే గుణంలో కూడా మనం ఉన్నామని, అందులో ఎదుగుతున్నామని మనము నమ్మాలి. ఈ 2 ఆజ్ఞలు విడదీయరాని మాట. ఒకదానికొకటి సంబంధం ఉంది. ఈ 2 ఆజ్ఞలు వేరు వేరు కాదు. ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇతరులను ప్రేమించడానికి పునాది వేస్తుంది. ఇందాకే చెప్పాను, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇతరులను ప్రేమించడానికి కూడా అది పునాది వేస్తుంది. దేవుడిని ప్రేమించకుండా ఇతరులను నిజంగా ప్రేమించడం కష్టం. దేవుణ్ణి ప్రేమించలేకపోతే ఇతరులను కూడా ప్రేమించలేమన్నమాట. ఈ వచనాలు దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమను కోరుతున్నాయి. ఇది బాహ్య చర్యల గురించి కాదు. ఈ లోకంగా సంబంధించిన బాహ్యానికి కనబడేవి కాదు కానీ గురించి మాత్రమే కాదు కానీ హృదయం నుంచి రావాలి. హృదయంలోంచి నిజమైన ప్రేమ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే నిజమైన ప్రేమ ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉంటాం. అందుకే అంటాడు ప్రసంగికర్త, ప్రసంగి రచయిత ఏమనంటే 5:1 చూసుకుంటే, నీవు నీ దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి జాగ్రత్తగా చూచుకొనుము. మనం వెళ్ళే టైము చూసుకోవాలి. ఆయన సన్నిధిలో ఆరాధన చూసుకోవాలి. ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. సహవాసం కలిగి ఉండాలి. వాక్యం ఇంటల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా వినయంగా ఉన్నాం, విధేయతగా ఉన్నాం, మనం పరీక్షించుకోవాల్సిన వాళ్ళమే ఉన్నాం. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఏదో బలులు అర్పించేస్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాము, అది చాలు, దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం అని ఏదో టైంకి ఇష్టానురాజ్యంగా వెళ్ళి సరిగ్గా వాక్యం వెనుక సరిగ్గా ఆరాధన టైంలో లేక పాటల్లో ఆనందించక, వ్యక్తిగతంగా ఆరాధనలో ఆనందించక కానుకలు అర్పించేస్తే బలులు అర్పించుట కంటే మాట వినట, సమీపించి ఆలకించట మేలు. ఆయన సన్నిధిలో ఆ వాక్యాన్ని వినడము, ఆ వాక్యానుసారంగా నడవడం, నీ నా ప్రవర్తన సరిచేసుకోవడం ఇది చాలా శ్రేష్టము. శ్రేష్టం అంటే మంచిది అన్నమాట. నీవు దేవుని సన్నిధిని అక్కడ దురాలోచనలుగా ఉండకూడదు. హృదయాన్ని దురాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుని సన్నిధిలో దురాలోచనలు, అక్కడ కూర్చున్నా కూడా ఏవో ఆలోచనలు, ఇళ్ళ మీద ఆలోచనలు, లేకపోతే మనకు కలిగిన మన దూషించిన వారిని మన అన్న వాళ్ళ మీద ఆలోచనలు వచ్చి మన హృదయాన్ని కలవరపడనీయకూడదు, త్వరపడనీయకు కూడా. అక్కడ మనకి ఎవరైనా మనని బాధ పెట్టిన వారు ఉన్నా కూడా వాళ్ళని ఏమనకుండా నీ నా నోటిని జాగ్రత్తగా కాచుకొనుమని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం? ప్రభువైన యేసు గొప్ప ఆజ్ఞను పరిపూర్ణంగా, ఈయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ గొప్ప ఆజ్ఞను పరిపూర్ణం చేశాడు. తండ్రి తనకేది అప్పచెప్పాడో ఆయన జీవితంలో ప్రతి క్షణం తన హృదయంతో తండ్రిని పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో తండ్రిని ఆయన ప్రేమించాడు, ఆరాధించాడు. ఆయన అలా చేయకపోతే దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు కాదు మాట. మరియు తన్ను తాను రక్షించుకోవడానికి అర్హుడయ్యేవాడు కాదు. రక్షించుకోవడం అంటే సిలువ మరణమా పొందకుండా ఉండడం కానీ, మేకులు తీసివేసుకోవడం కానీ అది కాదు. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఆయన తండ్రి ఆయనకి ఏం అప్పగించాడో ఆ పని నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ఆ సంపూర్ణంగా చేయట్లో వినయం చూపించాడు. తండ్రిని పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాడు. దాన్ని నెరవేర్చడానికి ప్రార్థన పూర్వకంగా ఆయన సిద్ధపడ్డాడు. అవమానంలో, నిందలు, దూషణలు, దెబ్బలు మన గురించి, నా గురించి, నీ గురించి ఆయన దెబ్బలు కూడా తిన్నారు. కొట్టబడ్డాడు. ఆయన తను తాను సిలువ మరణం ద్వారా రక్షించుకొని నిత్యజీవం పరలోకానికి వెళ్ళారు. మనకి, నీకు, నాకు ఆ సిలువ మరణం ద్వారా నిత్యజీవాన్ని ఇచ్చి మనల్ని మనం రక్షించడానికి ఆయన అర్హుడయ్యారు అన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఎలాగున్నాం? దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాం? ఇతరులను ఎలా ప్రేమిస్తున్నాం? నోటిని ఎలా కాచుకుంటున్నాం? నోటి గురించి నాలుగు గురించి ఎన్నో ఉన్నాయి. నోటిని ఎలా కాచుకుంటున్నాము? పరిశుద్ధతలో ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం అన్నీ ఆయన చిత్తానికి అప్పగిస్తూ మరి లోతైన భక్తిలో, ప్రేమలో మనం ఎదుగుతున్నామా?
మన నిర్ణయాలన్నీ ఆయనకు అప్పచెప్పి ఆయన చిత్తానికి కనిపెడుతూ స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ పొందుకున్నామని నమ్మి ముందుకు సాగుతున్నామా? ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఎట్లా ప్రేమిస్తున్నాం? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి అట్టి ప్రేమలో అలా ప్రేమిస్తూ ప్రధానమైన ఆజ్ఞలుగా ఉన్న 2 ఆజ్ఞలు పాటిస్తూ దేవుణ్ణి ప్రేమించడంలోనూ ఇతరులను ప్రేమించడంలోనూ అలా ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమేండు కృపామేండు దయామేడుమైన ప్రేమ మీ ఎవరించి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సభలో నీ పాస్తానికి వచ్చినాను ఆయన. మరి నా ప్రభా నిన్ను ఎలా ప్రేమించాలి అని మాకు నేర్పించారు, ఇతరులను ఎలా ప్రేమించాలని మాకు నేర్పించారు. మా రుణాలను మా శాపాలను మీరు భరించారు కాబట్టి మేము ఇతరులు కూడా వారి తప్పిదములు పొరపాట్లు క్షమించుకుంటూ వారిని ప్రేమిస్తూ ముందుకు సాగిపోవాలని. ఇవి 2 ప్రధానమైనవి, ముఖ్యమైనవి. ప్రధానమైనది మరి రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం, మిమ్మల్ని ప్రేమించడం అని మాకు బోధించిన విధానం బట్టి అట్టి ప్రేమలోనైనా నిన్ను ప్రేమించట్లో ఇతరులు ప్రేమించట్లో మేము ముందుకు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని, అట్టి ప్రకారం విశ్వాస జీవితంలో కొనసాగిపోయే కృపను గురించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. మరొకసారి మీ అందరి గురించి మేము కుటుంబంగా ప్రార్థన చేస్తున్నాం. నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.